అనగా అనగా రాగం, తినగా తినగా రోగం అన్నట్టు మా ఇంట్లో ఈ పప్పు అంటే ఒక వ్యసనంగా మారిపోయిందండి. ఎందుకంటారేమో మా ఇంట్లో నెలకి 40 సార్లు ఈ పప్పే వండుతామండి. ఓ లక్క నెలకుండేదే 30 రోజులు, 40 రోజులంట. సోది అని స్లో మోషన్ లో సాగదీసుకుంటారేమో. నేను రాత్రి పగలు కలిపి చెప్పేశానండి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు, ఒకవేళ కూరగాయలు ఉన్నా వండే టైం లేనప్పుడు, పెద్ద పెద్ద వంటలు చేసే ఇంట్రెస్ట్ లేనప్పుడు, నోటికి రుచిగా ఏమైనా తినాలనిపించినప్పుడు, తక్కువ టైంలో వంట అయిపోవాలి అనుకున్నప్పుడు, పెయిన్స్ అన్నిటికీ ఒకటే బాంబ్, జండు బాంబ్ అన్నట్టు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకటే సొల్యూషన్ ఈ పప్పు అండి. ఏదేమైనా గానండి మన తెలుగు వాళ్ళందరికీ పప్పు అంటే అదొక తెలియని గొప్ప అభిమానం అండి బాబు. పప్పు రోజు వచ్చి కంచంలో కూర్చుంటే తిట్టుకుంటామేమో గానండి, 2 రోజులు అలా బయట ఫుడ్ తిని ఇంటి ఫుడ్ ని మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ వచ్చిందంటే వాటిలో మొదట గుర్తొచ్చేది ఈ పప్పేనండి. ఇంతకీ మీరు వారానికి పప్పు ఎన్నిసార్లు వండుతారు? కామెంట్ చేయండి. సరే గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఉంటాను.